అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మన ఆంధ్రప్రదేశ్ని కూడా రిప్రజెంట్ చేయమని నాతో సహా మా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ని పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకా పాలసీస్ కానీ అలాగే ప్రోత్సాహం కానీ పరిశ్రమల కోసం ఏ రకంగా ఆహ్వానం పలుకుతున్నాము, ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా సుమారు 40 దేశాల నుంచి వచ్చినటువంటి ఆ దేశ ప్రతినిధులు కానీ, ఇండస్ట్రీ పార్ట్నర్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, లీడర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళందరి దగ్గర కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే మన రాష్ట్రం కూడా ఒక మంచి ఆ సమ్మిట్లో ఒక మంచి పాత్ర వహించడం, మన భారతదేశం నుంచి మన రాష్ట్రం కూడా ముందంచుకు వెళ్ళి భారతదేశం తరఫున అలాగే మన రాష్ట్రం తరఫున చెప్పడం కూడా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాను. మరి అలాగే నవంబర్లో 14-15 తారీఖులో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్, అది కూడా విశాఖపట్నం కేంద్రంగా మన రాష్ట్రం సిఐఐ కొలాబరేషన్తో దాన్ని కూడా నిర్వహించబోతున్నారు. సో దానికి కూడా చాలామంది స్వాగతిస్తూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ గ్లోబల్ ఎస్ఎంఈ దావోస్లో గ్లోబల్ ఎస్ఎంఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పాలసీలు చూసి ఆశ్చర్యపోయారు. ఈరోజు ఒక రాష్ట్రం ఒక స్పేస్ టెక్నాలజీస్కి ఒక పాలసీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి పాలసీ, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా కార్యాచరణ చేయనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం కూడా ముందు చూపు ఆలోచించి సెక్టర్ బేస్డ్ పార్క్స్ని ఆహ్వానిస్తూ ఒక స్పేస్ టెక్నాలజీని ఆహ్వానించడం, స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని గ్లోబల్గా అందరినీ మన ఆంధ్ర రాష్ట్రంలో రమ్మని చెప్పి ఆహ్వానం పలకడం, అలాగే ఏరోస్పేస్ మీద, డిఫెన్స్ మీద, పెట్రోకెమికల్స్ మీద, అలాగే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ఇవన్నీ కూడా ఒక పాలసీ నిమిత్తమై ఈరోజు మనం 15 పాలసీలు రిలీజ్ చేసుకొని ప్రతి ఇండస్ట్రీకి కూడా అనుగుణంగా మన రాష్ట్రం ఏ రకంగా ప్రోత్సాహాలు ఇస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు మన పాలసీస్ చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రజెంట్ చేసి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మన రాష్ట్రానికి తీసుకొచ్చేలాగా మేము ప్రయత్నం చేశాము. సో ఖచ్చితంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన రాష్ట్రానికి వస్తాయని నమ్మకంతో మేము పనిచేయడం జరిగింది. అలాగే జర్మనీ దేశంలో కూడా ఫ్రాంక్ఫర్ట్లో కూడా ఒక మంచి తెలుగు డయాస్పోరా వాళ్ళు కలిసి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిలేట్ని కానీ కలిసి ఒక మంచి వాతావరణం ఇన్వెస్ట్మెంట్ అంటే మన రాష్ట్రం ఎటువంటి సపోర్ట్ ఇస్తున్న విషయం అనేది మేము చెప్పుకోగలిగాము. సో ఖచ్చితంగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో మనకి మంచి జరుగుతుందని తెలియజేసుకుంటూ, మరి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మన శ్రీశక్తి మీటింగ్ అనంతపూర్లో ఒక మంచి మీటింగ్ జరిగింది. రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ కూడా ఆ మీటింగ్ హాజరయ్యి ప్రభుత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుసంధానం అనేది వాళ్ళు తెలియచేయడం చాలా సంతోషకరమైన వార్త. ఒక భారీ సంఖ్యలో వచ్చి ఆ రోజు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్స్కి కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అనౌన్స్ చేయడం కూడా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు హెల్త్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ని రివైవ్ చేస్తూ ఇన్సూరెన్స్ స్కీమ్ని అమలు చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా తక్కువ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి మెరుగైన వైద్య సేవలు ప్రజానికానికి ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామాన్ని భావిస్తూ, మరి అంతేకాకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా చాలా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్ విషయం కూడా వాళ్ళు చెప్పడం చాలా హాస్యాస్పదమైంది. మెడికల్ కాలేజు మీరు గతంలో చూసుకుంటే ఎక్కువ మెడికల్ సీట్స్, ఎక్కువ మెడికల్ కాలేజు ఎప్పుడు వచ్చాయంటే అది గత తెలుగుదేశం ప్రభుత్వాల నుండి ఖచ్చితంగా మనం చెప్పగలం. ఎందుకంటే ఈరోజు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ కూడా సంఖ్య పెంచింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మెడికల్ కాలేజెస్ కట్టారు, నాబార్డు నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కట్టారు, కానీ మధ్యలో ఎందుకు ఆగిపోయిన విషయం కూడా మీరు అడగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు నాబార్డు నుంచి సుమారు భారీ ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఫండ్స్ని కూడా మధ్యలో వేరే వాటికి డైవర్ట్ చేసి ఫండ్స్ రిలీజ్ అవ్వకుండా వాటిని మళ్ళీ ఇబ్బంది పడి ఈరోజు చాలా హాస్పిటల్స్ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే విజయనగరం హాస్పిటల్ అవ్వచ్చు, లేకపోతే గజపతినగరం
100 బెడెడ్ హాస్పిటల్ అవ్వచ్చు, ఈ రెండు కూడా మధ్యలో ఆగిపోతే ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మ్యాచింగ్ ఫండ్ ఇవ్వడం, దాని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఫండ్స్ రావడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఎటువంటి ఆలోచన లేకుండా గత పరిపాలనలో ఏ రకంగా మెడికల్ కాలేజ్ రన్ చేయాలి, సంవత్సరానికి మెడికల్ కాలేజ్ రన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఆలోచన లేకుండా పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ ఒక రూరల్ ప్లేసెస్లో మెడికల్ కాలేజ్లో పెడితే ఫండ్స్ వస్తాయనే ఆలోచనతో మెడికల్ కాలేజ్ పెట్టడం, కనీసం కొన్ని కాలేజీలు అయితే పార్వతీపురం కాలేజ్ అయితే కనీసం భూసేకరణ కూడా జరగలేదు. ఈరోజు మెడికల్ కాలేజ్ చూస్తే ఆహా అని అంటున్నారు కదా, పార్వతీపురంలో కనీసం భూసేకరణ కూడా జరగలేదు. కానీ దానికోసం కూడా ఫండ్ మొబిలైజేషన్ చేయడం కూడా బాధాకరం. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు ఒక కొత్త మోడల్, ఈరోజు ఎయిర్పోర్ట్స్ ఎలాగైతే జిఎంఆర్ హైదరాబాద్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాంటివి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో ఒక మంచి మోడల్ ఎలాగైతే వచ్చిందో, ఒక ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే ఒక పోర్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు హైవేస్ కానీ ఇవన్నీ కూడా P3 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ఎయిర్పోర్ట్స్ ఆధునీకరణ కానీ, పోర్ట్స్ ఆధునీకరణ కానీ, హైవేస్ ఆధునీకరణలో కానీ ఏ రకంగా అయితే భయవంతం చేశారో అదే ప్రాధాన్యతతో మెడికల్ కాలేజ్ కూడా ఒక P3 మోడల్లో రన్ చేసేదానికి ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి మంచి మెడికల్ కాలేజ్, మంచి ఫెసిలిటీస్తో మంచి వైద్యం అందేలాగా ప్రజానికానికి ఒక మంచి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P3 మోడల్లో చేస్తూ ఉంటే, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి మాట్లాడడం చాలా దారుణం అని నేను తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ఆయన కూడా క్యాపిటల్ విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు ఆయనకి. గతంలో 14-19లో అమరావతి క్యాపిటల్ నేను అంగీకరిస్తున్నానని చెప్పి నిండి సభలో మాట్లాడుతున్న వ్యక్తి తర్వాత ఆయన పరిపాలనలోకి వచ్చినప్పుడు 3 రాజధానులని ఎవరూ చేయలేనటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాను, మూడు ప్రాంతాల్లో రాజధాని స్ప్లిట్ చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్న మాట ఇచ్చి కనీసం ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టలేని పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు చూసాం. మళ్ళీ ఈరోజు ఆయన తరఫున వాయిస్ ఇస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మళ్ళీ ఈరోజు అమరావతి క్యాపిటలే చేస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రజలు ఎవరు కూడా నమ్మకోరు. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి ఏ రకంగా చేయాలి, అసలు ఏ రకంగా మనం ముందుకెళ్లాలన్న ఆలోచన కనీస గత పరిపాలనలో ప్రజలందరూ కూడా గమనించారు. పాలసీస్ ఇవ్వడం కాదు, పాలసీ గైడ్లైన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో గత పాలకులు చేశారు. వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఇండస్ట్రీ పాలసీ గతంలో తీసుకొచ్చారు, కానీ దాని గైడ్లైన్స్ కూడా గత గవర్నమెంట్లు ఇవ్వలేదు. గైడ్లైన్స్ ఇవ్వకుండా పాలసీ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంత ఆలోచన గత పాలకులకు ఉంది. ఈరోజు చాలా బాగా గ్రాండ్గా చేశాము. పైడితల్లమ్మ వారి దయ వల్ల, ఆవిడ ఆశీస్సుల వల్ల పండుగ చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే ప్రాధాన్యత చేస్తాము. గతంలో మేము సరస్ ఎగ్జిబిషన్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఈ లేజర్ షో అవ్వచ్చు, ఫైర్ వర్క్స్ అవ్వచ్చు, మ్యూజికల్ నైట్ అవ్వచ్చు, విజయనగరం ఉత్సవం అవ్వచ్చు, ఏ రకంగా అయితే చేశామో దాన్నే ఈక్వల్గా మళ్ళీ చేస్తాము. గత సంవత్సరంలో సుమారు నేను 1,05,00,000 వరకు ఫండింగ్ తీసుకొచ్చి మేము సరస్ ఈవెంట్ కానీ లేకపోతే ఫ్లవర్ గార్డెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాధాన్యతతో అది కూడా చేస్తున్నాము. సో డెఫినెట్గా ఒక మంచి పండుగ మనందరం కూడా ఆస్వాదిస్తామని నేను అనుకుంటాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.